చంటి అయితే అర్ధరాత్రే చంచలమ్మ ఇంటి గోడ వైపు అయితే వెళ్తూ గోడ దూకుతూ ఉంటాడు. అలా గోడ దూకుతూ సింధూరమ్మ సింధూరమ్మ ఉన్న రూమ్ కాసి అయితే వెళ్తూ ఉంటాడు. అలా రూమ్ కాసి వెళ్ళి తాడు వేసి సింధూరమ్మ గది కాసి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక సింధూర దగ్గరికి వెళ్ళడానికైతే తాడు ఎక్కుతూ సింధూర గదిలోకి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు బా చంటి. ఇక చంటి అయితే అలా చేయడం చూసి సింధూర అయితే నిద్రలో ఉంటూ ఉంది. ఇక రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది సింధూర. ఇక సింధూర దగ్గరికి వచ్చి చంటి అయితే, అమ్మాయి గారు మీ మీద నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? నేను చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయి గారు మీరే అని నాకు తెలుసు కూడా, మిమ్మల్ని ప్రేమించకుండా నేను ఎలా ఉంటాను అనేత అంటూ ఉంటాడు. అదంతా చూసిన చంచలమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక చంటి అయితే తన మనసులో ఉన్న ప్రేమను అయితే సింధూరకి చెప్తూ ఉంటాడు. మిమ్మల్ని నేను విడిచి ఉండలేకపోతున్నాను అమ్మాయి గారు, అయినా మీకు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి చంటి అయితే అని చాలా బాధపడుతూ ఉంటాడు. అలా చాలా బాధపడుతూ సింధూర దగ్గర ఉండేత ఏడుస్తూ ఉంటాడు. తన మనసులో మాట చెప్పుకుంటూ సింధూరతో బాధపడుతూ ఉంటాడు. ఇక సింధూర అయితే నిద్దట్లో అలా పడుకొని ఉంటుంది. ఇక అదంతా చూసిన చంచలమ్మ అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీడు గోడ దూకి సింధూర దగ్గరికి రావాల్సినంత అవసరం ఏంటి అని చెప్పి అయితే చంచలమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక సింధూర దగ్గర అయితే చంటి తన గురించి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చంటి చేసిన పనికి. ఇక చంటి చేసిన పనికి ఏం అనలేక చాలా కోపంతో రగిలిపోతూ ఏం చేయాలా అని గట్టిగా ఆలోచిస్తూ ఉంటుంది చంటి విషయంలో చంచలమ్మ.